Welcome to DRTSPR show. My Dr. Tangella Shivaprasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello. Telugu lo cheppala. I will introduce first our Syed Tharak Qadri Saab. I am introducing him as a practicing advocate because his advocacy is more important for this show. मैं उनको एक वकील के हैसियत से आज आपके सामने ला रहा हूं क्योंकि ये ముద్దా जो हो ऐसी ముద్దా है వారిని ఒక వకీలుగా అడ్వకేట్గా ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం చర్చించబోయేటువంటి అంశాలు అంత ముఖ్యమైనవి. వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొలువుదీరిన క్యాబినెట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా ఆచరించాలని. ఎందుకంటే ఈరోజు గవర్నర్స్ అడ్రస్లో కూడా వారు ఎన్నో పాయింట్లు పెట్టారు. అవినీతిపై కూడా చర్చలు పెట్టారు. కానీ ఆ చర్చలు ఆల్రెడీ ఎన్నోసార్లు కాళేశ్వరం కానీ ధరణిలో కానీ ఎన్నో మనం ఆధారాలతో బయట కూడా పెట్టినాం. మళ్ళీ ఇంకా ఏం ఎంక్వైరీ ఎవరికి అర్థం కాలే. రివ్యూ కూడా డిపార్ట్మెంట్స్లో చేస్తూ ఉన్నారు. అది చాలా అవసరం. ఎందుకంటే చట్టం ఆధారం కూడా కావాలా. చాలా బేషుగ్గా చేస్తూ ఉన్నారు. కానీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ రేవంత్ రెడ్డి గారు పాలమూరు నుండి ఆడ ఎంత మోసము. మొన్నటి వరకు మీ దగ్గర ఉన్న నాగం జనార్దన్ రెడ్డి ఈరోజు జంప్ అయి బీఆర్ఎస్లోకి పోయి సుప్రీంకోర్టులో కేసులు, బిహెచ్ఎల్ పంపులు మోటార్లు పెద్ద స్కామ్. నేను కంప్లైంట్ను తర్వాత పాలమూరు రంగారెడ్డి అయ్యా రేవంత్ రెడ్డి గారు చిన్న మాట, ఎందుకంటే మేము మళ్ళీ ఎక్స్క్లూజివ్ షో వస్తున్నాము. మేడిగడ్డ వర్సెస్ తమ్మిడిహట్టి కాళేశ్వరం లాగానే శ్రీశైలం కిందికి పోయి ఎందుకు తీసుకురావాలి నీటి జలాలు? జూరాల దగ్గర తీసుకోకూడదా? ఇదే పెద్ద స్కామ్. అక్కడ నుంచి ఎత్తిపోతలకు పంపులు మోటార్లు ఇదే జూరాల నుంచి తీసుకుంటే మీకు అంత అవసరమా? జూరాలలో ఎవరిని ఎందుకు అడగాల? మన నీళ్లు. మరి దీనిపై సమీక్ష మీరు ఏం చేస్తారో చూద్దాం తప్పనిసరిగా. దానికన్నా ముఖ్యమైనటువంటి విషయం హైదరాబాద్ నగరం గురించి కూడా మీరు సమీక్ష చేశారు. వెల్కమ్. యూ हैव डन अ रिव्यू ऑन हैदराबाद. आपने हैदराबाद के ऊपर भी सलाह मशुरा किया, हम स्वागत करते हैं उसका. लेकिन आज तक कोई भी मुख्यमंत्री कांग्रेस का हो या बीआरएस का हो, उस टीडीपी का हो, क्यों आप लोग हैदराबाद ओल्ड सिटी की दौरा नहीं करते? ముఖ్యమంత్రులు హైదరాబాద్ పాత నగరానికి ఎందుకు రాసి చేసిన ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమన్కు. ఐఎమ్ ఎ కంప్లైంట్ దేర్ రైట్ ఫ్రమ్ 2008 ఎలక్షన్స్. దిస్ టైమ్ ఆల్సో దే హావ్ రిమూవ్డ్ మై ఓట్. ఐ ఎక్స్పెక్టెడ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు ఆర్డర్ an inquiry into purity of electoral rolls. What is happening in old city, in and around Hyderabad and Rangareddy? Why are you not ordering? Again, it was in the opposition. We have demanded purity of electoral rolls. जो भी हकदार है वोट डालने के लिए, ये सभी लोग ओल्ड सिटी में वोट डाल रहे हैं क्या? मैं कंप्लेनेंट वो इस बार भी मेरा वोट डिलीटेड लिस्ट में था. एड्रेस चेंज करके किस तरह हमारे वोट्स अगवा कर रहे हैं ये लोग. 2018 में भी हम किया है. तेलंगाना चीफ इलेक्टोरल ऑफिसर और इलेक्शन कमिश्नर ऑफ इंडिया नींद में है. नींद में. इस बार भी वही नींद है. क्यों बता रहा हूं? आज के मुद्दे के लिए ये इलेक्शन कमीशन ऑफ इंडिया, तेलंगाना चीफ इलेक्टोरल ऑफिसर नींद में रहने से एक ही पार्टी के लोग जीत रहे हैं. कैसे जीत रहे हैं? ये लोग नींद में हैं. हकदार जो भी वोट डालना चाहिए वो नहीं डाल रहा, और घुमा फिरा के हमने जाके आज वोट डाला है. क्योंकि मनमानी तानाशाही जो बात करते हैं ये लोग, लोकतंत्र की बात करते हैं, क्या वो लोकतंत्र बरकरार है हैदराबाद ओल्ड सिटी में, पुराने शहर में? मैं यही पूछ रहा हूं रेवंत रेड्डी मुख्यमंत्री जी. आपने काफी कमेंट्स किए थे, शेरवानी के नीचे बड़े लंगोटी. मैं इसमें नहीं जा रहा हूं क्योंकि आप चुनाव के टाइम में कुछ भी बोलते, लेकिन आज आप समीक्षा जो कर रहे हैं, आप ये समीक्षा पुराने शहर के लोगों के हित में है या नहीं? आप बताइए पहले. మీరు చేసే సమీక్ష ఏదైతుందో ఇది పాత నగరం వాసుల హితంలో ఉందా? ఎన్నికల్లో దొంగ ఓట్లు పడుతూ ఉంటే మేము ఆధారాలతో బయట పెడితే మీరు దానిపై ఎంక్వైరీ విచారణ ఆర్డర్ చేయాలి. మళ్ళీ అదే ఏఐఎంఐఎంని పెట్టుకొని ప్రోటం స్పీకర్ని చేశారు మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి. ఎప్పుడు చూసినా ఈ ఓట్లు సీట్లు ఇవేనా కావాల్సింది? यही होना है क्या? वोट्स सीट्स कितने दिन लोग आपको चुने हैं
एक नई सरकार से काफी लोग जो है क्या बोलते हैं कादरी साहब, उसको आशा कर रहे हैं आपसे, उम्मीद, उम्मीद कर रहे हैं आप, एक्सपेक्ट काफी उम्मीद कर रहे हैं. ఎక్స్పెక్ట్ कर रहे हैं. ప్రోటెం స్పీకర్ కూడా వేరే వాళ్ళు ఎవరు లేరా, వాళ్ళనే పిలిచారు, మళ్ళీ అదే ఓట్లు అదే సీట్ల రేవంత్ రెడ్డి గారు. ఇది ఎక్కడి న్యాయం అండి? ఓల్డ్ సిటీ ఏం పాపం చేసింది? పురాణా షహర్ క్యా గలతీ కియా హై? అభివృద్ధి శాపమా పాత నగరానికి? ఎందుకంటే దిస్ బికమ్స్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ దక్షిణ తెలంగాణ. బికాస్ ఆఫ్ కృష్ణా వాటర్స్ ఎవ్రీథింగ్. దక్షిణ తెలంగాణ ఎడారి అని చెప్పాం, డెజర్ట్. Desert not only for because of waters but also because of democracy, basic amenities. How encroachments of nalas and talabs, lakes and nalas are being occupied. నాలాలు గొలుసుకట్టు చెరువులన్నీ ఆక్రమణానికి గురవుతున్నాయి ముఖ్యమంత్రి గారు. అటువంటి తరుణంలో రెండు ముఖ్య అంశాలు మీరు తీసుకొని, నేను దాని మీదనే, హైదరాబాద్ మెట్రో రైలు ఎక్కడి నుంచి ఉండాలండి? మీరు మొత్తం తిరిగారు కదా రేవంత్ రెడ్డి గారు మీరు చిన్నప్పుడు. నల్గొండ చౌరస్తా నుంచి మీరు అక్కడ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద బ్రిడ్జ్ కడుతున్నారో, ఏదైతే కడుతున్నారో, ఎవరు అడిగినారు దాన్ని? మీరు దాని మీద ఎంక్వైరీ చేశారా? నాసిరకం బ్రిడ్జ్, నాసిరకం ఓల్డ్ టెక్నాలజీ, కన్స్ట్రక్షన్స్ అండ్ కమిషన్స్. హౌ ఆర్ యూ కీపింగ్ క్వైట్? యూ హ్యావ్ వన్ ది ఎలక్షన్ ఆన్ రాహుల్ గాంధీస్ ప్రామిస్ ఆఫ్ రూటింగ్ అవుట్ కరప్షన్, అండ్ he clearly said BRS, BJP, AIMIM are only one side. Now parliament elections are due. You are not trying to rectify correct electoral rolls. And Hyderabad, again, pro tem speaker, you are sending a wrong signal to majority of people of Hyderabad. మీరు వేరే సంకేతాన్ని ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు రండి, మేము మీతో ఉంటాం. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ SCE ఒక్కడు మా రాడు బయటికి. ఎట్లా విధ్వంసం చేశారు మీరు నల్గొండ చౌరస్తా నుంచి ఓవైసీ చౌరస్తాకు రండి. They have destroyed all basic amenities without any pre-planning, without even land acquisition. They went ahead with the project, destroying electricity cables, drainage lines, water lines. Every day you come us, we will show you drainage flows. How are the roads from Nalgonda Chaurasta to Chandrayana and beyond Chandrayana to Bangalore highway, or from there Pahadi Sharif to airport? Come Mr. Revanth Reddy garu. And RCI, how they are occupying all the roads, Guttalani khatam, hillocks have destroyed. And I am a complainant with GHMC South Zone. All illegalities, they are occupying everything, no setbacks. Town planning is sleeping, GHMC, total corruption. You come to GHMC office, how religious places and others have occupied that entire lane. And I have even challenged the additional traffic commissioner also, kindly travel from Nalgonda Chaurasta to Chandrayana. How illegal occupations of road has been happening by establishments, by hotels and all. Who has given them permission? You come to Santosh Nagar and see how they have constructed. Where is the master plan? Old city बदतर हो गई, पूरा जो है encroach कर लिया गया. So instead of strategic road development, no one asks, we wanted Hyderabad Metro to start from Nalgonda Crossroads, travel via Old Malakpet. This is Malakpet constituency. Come to Saidabad. You have Malakpet constituency. Adjoining area, again it comes under Yakutpura constituency and Charminar constituency. You travel further. Again you have Yakutpura constituency. You go further. वहां से आप थोड़ा और आगे आइए, संतोष नगर से चंद्रायन गुट्टा हमारे प्रोटेम स्पीकर बन गया. अकबरुद्दीन ओवैसी साहब का कॉन्स्टिट्यूएंसी है, वो स्वामी का कॉन्स्टिट्यूएंसी है. वहां से आप पहाड़ी शरीफ वगैरह जाएंगे, महेश्वरम कॉन्स्टिट्यूएंसी. लेकिन थोड़ा और आगे जाएंगे बेंगलुरु हाईवे पे राजेंद्र नगर कॉन्स्टिट्यूएंसी है. हम चाहते हैं कि बेंगलुरु हाईवे से आप शमशाबाद वाया शमशाबाद एयरपोर्ट को कनेक्ट करिए, या पहाड़ी शरीफ से कनेक्ट करिए, और वहां से और एक लाइन जो है वया मेहदी अत्तापुर, मेहदीपट्टनम कारवान कॉन्स्टिट्यूएंसी है. मेहदीपट्टनम से आप जुबली हिल्स, गच्चिबौली और पठान చెరు लेके जाइए. कितने कॉन्स्टिट्यूएंसीज, कितने విధానసభ, ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో చూడండి. ఇంతమంది ప్రజలకు మేలైతది.
Hyderabad Metro should benefit people for traveling purposes, for transport purposes. It is a public transport. इतने लोगों को इतने कॉन्स्टिट्यूएंसीज में और पूरे 2 लोकसभा कॉन्स्टिट्यूएंसीज के एड्रेस करता है ये. अगर ये लाइन आप नलगोंडा क्रॉस रोड से लिया तो ये ओल्ड सिटी है मिस्टर रेवंत रेड्डी. You come and travel. So many constituencies of AIMIM, so many corporators from AIMIM. Let them challenge me. I'm inviting them to challenge me. क्या ये हमारे को जरूरत नहीं है? नलगोंडा चौरास्ता से लेके मैं जो बोल रहा हूं एयरपोर्ट और बीच में और एक लाइन लेके वहां से वया मेदीपट्टनम टू पटानचेरू. कितने गरीब मिडिल क्लास लोग रहते हैं यहाँ. रेवंत रेड्डी साहब इनको भूल जा रहे हैं आप, क्योंकि ऑल इंडिया मजलिस इत्तेहाद मुस्लिम उनको भूल गया. मैं दावा कर रहा हूं प्रोटेम स्पीकर बनने के बाद आप जब रिव्यू करें, जब नलगोंडा चौरास्ता से वो SRDP के ऊपर इंक्वायरी डाल के उसी जगह मेट्रो लेते तो, क्योंकि लैंड अलाइनमेंट हो गया, एक्विजिशन हो गया, सीधा एयरपोर्ट चंद्रायनगुट्टा. क्यों ये अकबरुद्दीन ओवैसी साहब मेट्रो नहीं लाना चाह रहे, आज बताना चाहिए आप ये रूट पे. ये एक मामला है, ఇదొక ఇష్యూ. రెండవది ఉన్నదే హైకోర్టు ఒకటి ఓల్డ్ సిటీలో, హెరిటేజ్ బిల్డింగ్, ఓల్డెస్ట్ బిల్డింగ్. Combined Andhra Pradesh High Court was here. It was running successfully, and people from various districts of Telangana, they come to High Court. They know where High Court is. Charminar, ideally connected, so many buses. Charminar is also a historical place. Charminar and High Court, and already they have destroyed Usmania Hospital. I thought Revanth Reddy will come to Usmania Hospital instead of going to KCR at Yashoda, Somajiwada. He did not do that. So every government comes and again AIMIM. Then what about the people of old city, Mr. Revanth Reddy ji? Why are you constructing a high court in 100 acres in Rajendra Nagar? In that area, where is the need? It is so far away. Is there any connectivity there in that area? अब बताइए, అక్కడికి ఏమైనా పోవడానికి ప్రజా రవాణా ఉందా రేవంత్ రెడ్డి గారు? ఎందుకు మీరు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నారు? మళ్ళా కన్స్ట్రక్షన్స్ ఎందుకు? విసిగిపోయిన ప్రజలు. ఇది హైకోర్టు గానా ఓల్డ్ హైదరాబాద్ నుంచి పోతే ఓల్డ్ హైదరాబాద్ వాసులకు మిగిలేది ఏమీ లేదు. నేను అనుకుంటాను అందరూ అడ్వకేట్లు, జడ్జిలు కూడా నాతో ఏకీభవిస్తారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోయిన తర్వాత ఇంత స్థలం ఉంది ఇక్కడ. I will show the history also. In 1912 it started, 1915 or 16, only with minimum judges. After Andhra Pradesh 12 judges, now 42 judges. You can improve facilities there. Lot of area is there. 1/2, 2-tier, 3-tier parking places you can construct. They have taken even Jajikana Hospital also for parking. They're all heritage structures, and Hyderabad old city, Musi this side, you have these famous structures. How can you vacate? And that 100 acres, Mr. Revanth Reddy, you can give it to journalists who have already paid. We are not getting anything. Or SC, STs, BCs, even in OCs, poorer people housing. Why don't you do that? Why do you want to again go for a new construction? On the other side, you made a sweeping statement stating that we will not go for any other constructions. We welcome it. But metro from Nalgonda Crossroads via Chandrayangutta Airport, one road and other road connecting Patancheru is most important. This will be most profitable. Mr. Revanth Reddy ji, I am challenging you. We will prove it. AIMIM, All India Majlis Ittihad al-Musliman, MLAs, MP Asaduddin Owaisi Sahab, corporators, they have failed in their due discharge of duties. Small roads everywhere, streets, all streets are occupied. They are occupying pavements everywhere. They don't allow us to go to even Yakutpura railway station. You come, I will show you what is the development AIMIM has done. I am challenging them. Already B blocks you have seen Malakpet. High-rise towers instead of developing good educational, government educational standard facilities. साहब जी आप बोलिए, बाद में मैं बताता हूं. 2 अहम मुद्दे. तो आप मेरे से ख्वाहिश करें कि मैं बोलूं? आप ही बोलिए. 2 अहम मुद्दे. आप भी वकील है, आपके दादे पुरदादे पूरे दारुसलाम वहीं लगकर थे आपके, और कितनी बड़ी शान है. और चार मीनार के लिए हर कोने से बस आता है, हर कोने से हर 2 मिनट 3 मिनट को बस आता है, और लोग वाकिफ है हाई कोर्ट से. बोलिए सर. मैं आपको सलाम, नमस्ते.
और सब सामीन को जो है मेरी तरफ से खुसूसी सलाम। और सीएम साहब को मैं मुबारकबादी देता हूँ कि उन्होंने 10 साल के बाद साबिका केसीआर गवर्नमेंट के जुल्म ज्यादती को के खिलाफ आवाम ने जो आवाज उठाई, खामोश रेवोल्यूशन। जमहूरियत में डेमोक्रेसी की ये खुसूसियत है कि रेवोल्यूशन आता है वोट के जरिए, न कि हथियार के जरिए। तो ये वोट के जरिए जो आप डिस्प्लेस किए हैं, उनके वजूहात भी हैं। ये है कि केसीआर साहब ने जो वायदे किए थे इस्तांबुल, आप चूंकि पुराने शहर के ऊपर डॉक्टर रेड्डीज गारू साहब आप बहुत ज्यादा तवज्जो दे रहे हैं, तो मैं पुराने शहर पर हमारे केसीआर साहब के वायदों का एक तस्करा कर देता हूँ कि उन्होंने वायदा किया था कि इस्तांबुल के तर्ज पर, मॉडल पर डेवलप करेंगे। इस्तांबुल के मॉडल पर क्या करे? मैं तो जो है हैदराबाद का बाशी हूँ, पैदाइश वहीं की है, 70 साल के से ज्यादा 73 ईयर्स का गुजारा हूँ। तो मुझे तो कोई डेवलपमेंट केसीआर साहब के जमाने में नहीं दिखता। तो और खुद केसीआर साहब का ये गुमान था कि वोटर्स जो है मजलिस के हाथ में गिरफ्तार हैं, मजलिस को पसंद करते हैं। वोटिंग परसेंटेज का जो गिरावट आई है, उससे खुद ही अगर आप समझ सकते हैं, आप समझना चाहते, समझ सकते कैसा नहीं, आप दुनिया को समझाते केसीआर साहब और हमारे कायदीन। अगर आप समझ सकते हैं तो पब्लिक में एक नफरत सी हो गई, एक एक जो है उनको वोट देना क्या गुनाह करे बसा है। तो उस वजह से हैदराबाद ओल्ड सिटी का वोटिंग परसेंटेज भी गिर गया। तो इट्स नॉट अ गुड साइन फॉर एनी रूलिंग पार्टी। और राहुल गांधी जी साहब का जो पदयात्रा थी, मोहब्बत की दुकान दरवाजा जो खोले हैं, तो वो दरवाजे से हम समझ रहे थे कि जो है अच्छे अच्छे काम होंगे। मुझे खुशी है, मैं मुबारकबाद देता हूँ हमारे रेवंत रेड्डी साहब को कि सीएम बनने के बाद बहुत अच्छे कामों का ऐलान किए हैं। मगर एक काम जो आप जो 100 एकड़ का पर हाई कोर्ट को मुंतकिल करने का बोले हैं, यकीनन उससे हमारे को तकलीफ हो रही है। हाई कोर्ट ये जो बिल्डिंग थी 104 साल पुरानी बिल्डिंग है, और कोई भी पुराने हेरिटेज स्ट्रक्चर्स को जो है उसको प्रिजर्व करता। आपके आपके पास खुद हेरिटेज बोलते जाइए सर। रुक रुक जा राना साहब। नहीं नहीं नहीं, बोलिए बोलिए, नहीं रुक रहा, मैं ये बता रहा हूँ स्क्रीन पे, आप बोल रहे, बोलिए। हेरिटेज कंजर्वेशन, प्रिजर्वेशन, रिस्टोरेशन एंड मेंटेनेंस एक्ट 2017 का है। हाँ, तो आप हेरिटेज कंजर्वेशन कमेटी से जो है जो है मेरी दरखास्त है कि रेवंत रेड्डी साहब और मैं हमारे चीफ जस्टिस ऑफ तेलंगाना हाई कोर्ट से आई विल प्रे फॉर गॉड से कॉल फॉर द रिपोर्ट of technical committee, heritage committee. It's functioning well. These people, they are, if they don't maintain, अगर मैं जो है कोई भी बिल्डिंग को मेंटेन नहीं करा, तो जो है बिल्डिंग में कुछ प्रॉब्लम्स पैदा होती ही है। अरे आप वेस्ट मिनिस्टर्स हॉल हो, ये ब्रिटेन का, या जो है आपके कैपिटल हिल है अमेरिका का, कितने साल पुराना है। आप हमारे चंद्रशेखर राव साहब उस्मानिया हॉस्पिटल का भी वही हाल करे कि आज तक मेंटेन नहीं करे। 2015 में जाके जो है इंस्पेक्शन किए, और अच्छा उसका 10 करोड़ रुपए सालाना मेंटेनेंस का अमाउंट था। पिछले 10 साल से कितने करोड़ रुपए खर्च करे? कुछ नहीं। गिराना चाहे, कोई भी शख्सियत गिराना चाहती कि आप अपने हेरिटेज को, तो मेरी दरखास्त है कि फिर इससे असर न गौर करें। रेवंत रेड्डी साहब को तेलंगाना की आवाम ने चंद्रशेखर राव साहब के जालिमाना एक्टिविटीज से उनको रिजेक्ट किया है। और आवाम को आप ये मत समझिए कि जो आवाम आपको जो है तख्त पे बिठा सकती है, तख्त से उतार भी सकती है। तो अगर आप जो है उतारा, मेरी दरखास्त है कि आप अच्छी अंदाज में जो है और कीजिए। और हाई कोर्ट, ओल्ड सिटी में हाई कोर्ट है और उस्मानिया हॉस्पिटल है, ये दो को अगर आप जो है नेग्लेक्ट करेंगे,
तो फिर है क्या उसका, आपका क्या कंट्रीब्यूशन रहेगा? तो मेरी दरख्वास्त रहेंगी आपके जरिए से कि हमारे चीफ जस्टिस साहब को आई प्रे ही कंसिडर्स directing the government, state government, not to shift the High Court from the existing premises. मेरी ये दरखास्त है। और I'm sure जहां तक सुप्रीम कोर्ट का मामला है, सुप्रीम कोर्ट जो है कितने एकड़ पर है, सुप्रीम कोर्ट कितने एकड़ पर है। और खुद आंध्रा में जो अमरावती में हाई कोर्ट बनाया गया है, अभी 2 साल पहले ही बना, हार्डली जो है कंप्लीट हुआ ना, अभी इनॉग्रेशन हुआ। वो कितने कितने एकड़ पे है? वो भी 4 मैं एकड़, समझता हूँ सिर्फ 4 एकड़ पर। 4 एकड़ पे। तो फिर एकदम आप 100 एकड़ पर जाके, और यहाँ से कनेक्टिविटी नहीं है। और जहां तक लीगल मैगजिम है, आप हर एक के डोर स्टेप पे इंसाफ देने का है। डोर स्टेप तो छोड़ दीजिए, और आप यू आर क्रिएटिंग बॉटलनेक्स। पहले तो एग्जॉर्बिटेंट फीस है एडवोकेट्स की, आना जाना खुद ही इंसाफ खरीदना पड़ता है तकरीबन। तो ऐसी सूरत में आप फिर ले आके जो राजनगर में जो है हाई कोर्ट को रखेंगे, तो मैं समझता हूँ यू आर डिनाइंग जस्टिस टू मेजोरिटी ऑफ लिटिगेंट्स। वंडरफुल। जी। मैं और एक भी उनको बताना चाहता हूँ आपके जरिए, जब 4 एकड़ में अमरावती में है और कितने एकड़ में सुप्रीम कोर्ट है, वहाँ 100 एकड़, 100 एकड़ क्यों चाहिए रेवंत रेड्डी साहब, बताइए आप। और आई एम इवन डिमांडिंग चीफ जस्टिस ऑफ तेलंगाना हाई कोर्ट, you kindly make that report of interim report, whatever government has submitted to you, make it public. Why do you need 100 acres, and why are you shifting from Charminar area, from old city to Rajendra Nagar? What are the stumbling blocks? What is the problem? देखिए साहब, मैं 2-3 चीजों पर जो है एम्फसाइज करना चाह रहा हूँ। शाही दौर में भी निजाम के दौर में भी जो है शंकर लाल ऑफ जयपुर आर्किटेक्ट और इंजीनियर थे। उन्होंने इसका नक्शा दिया, और फिर ये नक्शे को जो है जो सैंक्शन किए हैं विंसेंट जे जॉब, ये सेलिब्रेटेड ब्रिटिश आर्किटेक्ट और इंजीनियर उस जमाने के। और बनाया जो कौन है, मेहर अली फजल। और सिटी इम्प्रूवमेंट बोर्ड निगरानी किया है। आपके पास इतना टेक्निकल नो हाउ है आपके पास, अब उसको इस्तेमाल कीजिए, बेहतर अंदाज में वो अपने हेरिटेज बिल्डिंग्स को मेंटेन कीजिए। और ओल्ड सिटी में जो पुराना पुलिस कमिश्नर जीएचएमसी ऑफिस है, खुद अर्बन डेवलपमेंट अथॉरिटी के नाम से, उसको आप जो है कच्चा दान बना के रख दिए हैं। और हमारे चारमीनार के पास जीएचएमसी का ऑफिस है, वो भी जो है उसको भी जो है कुछ भी डेवलपमेंट नहीं है, मेंटेनेंस भी नहीं है। और कमाल ये है, आप चूंकि आप ओल्ड सिटी का बहुत ज्यादा जिक्र कर रहे थे, तकरीबन कांग्रेस के जमाने से आज तक ओल्ड सिटी में 5 मरतबा कार पार्किंग लॉट का फाउंडेशन स्टोन रखा गया और बहुत जश्न मनाया गया। और कोई नहीं, हमारे मरहूम सलाहुद्दीन ओवैसी साहब के जमाने से आज तक चलते आ रहा। और अभी भी जो है जो आज तक जो है पार्किंग लॉट का फैसिलिटी हम दे नहीं सके। इसलिए नहीं दे सके कि वहाँ की हमारी जो इत्तलात है, इसको आप जांच कर लीजिए। दे आर नॉट इंटरेस्टेड। इसलिए इंटरेस्टेड नहीं है कि अगर पार्किंग लॉट बना दिए तो फिर जो है उन्होंने जो कब्जे करके जो कार पार्किंग के पैसे ले रहे हैं उनके एजेंट से, उनके मजलिस हो या पॉलिटिकल पार्टीज के, तो वो सब खत्म हो जाएगा। तो ओल्ड सिटी पे मेरी दरख्वास्त है कि आपके जरिए से सीएम साहब के इल्म में लाना चाह रहा हूँ कि आप बहुत अच्छे काम किए हैं, और अच्छे काम कीजिए ताकि आवाम खुश हो। आवाम जो है खुश नहीं होने की वजह से चंद्रशेखर राव साहब का क्या हाल हुआ। और मैं पर्सनली किसी के खिलाफ जाना नहीं चाहता। स्टेट को क्रचेस पे ला दिए, ये खुद एक सुनते क्रचेस हैं, पे आ ये एक सुनते हैं। जी।
ये एक बात सुनिए, చిట్చాట్ లో చాలా కీలక విషయాలు ప్రస్తావించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాల్ని అవసరాల కోసం వినియోగించుకుంటామన్నారు. అలాగే ప్రజాభవన్లోని ఆఫీస్ కార్యాలయాలను కూడా ఉపయోగించుకుంటామన్నారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని, శాసనసభ భవనాలను పూర్తిగా వాడుకుంటామని చెప్పారు ముఖ్యమంత్రి. देखिए ఎటువంటి భవనాలు మేము కొత్తవి నిర్మించబోమన్నారు. మళ్ళీ ఇక్కడ 100 ఎకరాల్లో ఎందుకు ముఖ్యమంత్రి గారు మీరే చెప్పండి. 100 ఎకరాలు అవసరమా ముఖ్యమంత్రి గారు? 4 ఎకరాలు అమరావతి అయినప్పుడు ఆ 100 ఎకరాలు బీదలకు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వండి. అయ్యప్ప కట్టలేకపోతున్నారు. మీరే అన్నారు 5 లక్షలు ఇస్తామని. ఇల్లు ఇవ్వండి అక్కడ. దిస్ ఆల్సో ఐఎమ్ షోయింగ్. देखिए బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్ర నగర్ లో 100 ఎకరాల్లో తెలంగాణకు కొత్త హైకోర్టు రాబోతోంది. జనవరిలో హైకోర్టు కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరేదాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కొత్త భవనంపై సీజేతో చర్చించారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఉన్నటువంటి బిల్డింగ్ ని హెరిటేజ్ సైట్ గా పరిరక్షించేలా చర్యలు తీసుకోనున్నారు. అయితే పాత బిల్డింగ్ ని ఆధునీకరించి సిటీ కోర్టుగా వినియోగించే ఆలోచన కూడా చేస్తున్నారు. శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. देखिए एक साइड ये बात और एक साइड और एक मैं वीडियो वो भी प्ले कर रहा हूँ. एक साइड बोलते कि हम नए बना रहे हैं. क्या है ये? देखिए చిట్చాట్ లో కీలక విషయాలు ప్రస్తావించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాల అవసరాల కోసం వినియోగించుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. అలాగే ప్రజాభవన్లోని ఆఫీస్ కార్యాలయాన్ని కూడా ఉపయోగించుకుంటామన్నారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని శాసనసభ. अब बोलिए साहब आप क्या बोलना चाहते हैं? और एक बता के मैं यहाँ से निकाल देता हूँ. मेट्रो की बात कर रहे थे. मेट्रो की बात कर रहे हैं. ऑफिशियली जो कौन से रूट्स होंगे उसका अनाउंसमेंट जैसे ही आ जाएगा हम आपको बता देंगे. एमजीबीएस से मेट्रो शालीबंडा से होते फलकनुमा कनेक्ट होगी. फलकनुमा से जाएगी पहाड़ी शरीफ, और पहाड़ी शरीफ से एयरपोर्ट तक की अगर मेट्रो आ जाएगी तो आप सोच सकते हैं ओल्ड सिटी वालों का इसमें कितना फायदा होगा. तो इससे मुतालिक आप लोगों की क्या राय है कमेंट जरूर करिए. इंशाल्लाह अगले वीडियो में मुलाकात दूंगी. अल्लाह हाफिज. एक्चुअली हम उसी टाइम में पूछे, चैलेंज भी किए असदुद्दीन साहब को, अकबरुद्दीन साहब, AIIMIM 650 करोड़ में हैदराबाद ओल्ड सिटी को कितना दिए शेयर, आज तक नहीं बताए. और हम इसमें लिखे क्लियरली वाई सेम नॉट लिंकिंग फ्रॉम नलगोंडा क्रॉस रोड्स वाया सईदाबाद संतोष नगर ओवैसी हॉस्पिटल. अगर आप चंद्रायनगुट्टा नहीं चाह रहे, आप वहीं से ले रहे, आप महात्मा गांधी बस स्टैंड से आप वहीं से ले लो असदुद्दीन अकबरुद्दीन ओवैसी. लेकिन हम चाहते हैं नलगोंडा क्रॉस रोड्स वाया सईदाबाद संतोष नगर ओवैसी हॉस्पिटल चौरस्ता. अगर आप ये चाहते हैं कि चंद्रायनगुट्टा नहीं इसमें इंक्लूड करे तो हम चंपापेट जाएंगे, एलबी नगर कॉन्स्टिट्यूएंसी आएगा, मीरपेट, बालापुर टू एयरपोर्ट. क्या सर जी? इतना बड़ा थिकली पॉपुलेटेड एरिया है मिस्टर रेवंत रेड्डी जी. If this man Akbaruddin Owaisi doesn't want to develop major part of old city and part of Hyderabad LB Nagar constituency and Rangareddy constituency, no problem, let him not. You try to link up Nalgonda crossroads, already SRDP, you inquire, punish those engineers and those contractors, how they are playing havoc and the quality of the construction there. Issue orders for Saidabad, Santosh Nagar, OIC Hospital, Champapet, Meerpet, Balapur to airport. But if Akbaruddin Owaisi is pressured by Chandrayana people and Old City people, then we say Nalgonda crossroads via Saidabad, Santosh Nagar, Owaisi Hospital, Chandrayana Aramgarh. From Bengaluru, from there via Shamshabad to airport, one wing. The other wing will go to via Attapur, Karwan, Mehedipatnam, Toli Chowki, Gachibowli, and it will go to Patancheru. How many constituencies Revanth Reddy garu? Enni Shasana Sabha క్షేత్రాల్లో మెట్రో ఒకవేళ నల్గొండ చౌరస్తా నుంచి మీరు ఎయిర్పోర్టు, మళ్ళీ అక్కడ బెంగళూరు హైవే నుంచి మీరు పటాన్ చెరుకు తీసుకపోతే ఓల్డ్ సిటీతో పాటు మిగతా పార్ట్ రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్లో ఉన్న అత్యధిక కాన్స్టిట్యుయెన్సీస్ అన్ని దీనికి కనెక్ట్ అవుతాయి. దీంట్లో ఎక్కువ జనం ప్రయాణం చేస్తారు. దీనివల్ల లాభసాటి ఉంటుంది హైదరాబాద్ మెట్రోకు. మెనీ పీపుల్ విల్ ట్రావెల్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అండ్ ఫర్దర్ అదర్ యాక్టివిటీస్ ఆల్సో ఫర్ టూరిజం ఆర్ ఫర్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ కనెక్ట్ ఎయిర్పోర్ట్ with Patancheru and if you connect airport via Old City to Nalgonda crossroads, believe me, Hyderabad metro will be the most profitable one. And instead
डॉक्टर साहब, मैं यहाँ एक बात आपको रोकते करना चाह रहा हूँ। बोलिए। ये कि जो है आप ओल्ड सिटी में जो है चंदा गुट्टे से अवॉइड करते हुए जॉब हो रहे, पुराने शहर की आवाम के साथ जुल्म है ये। अगर आपका ये ख्याल है कि वहां पर तो कई दफा एजिटेशन हुआ है, अगर मैं आपको रिकलेक्ट कराऊं या बाजू में जाऊं, पास में जाऊं, तो उस्मान हाजी साहब मेरी जो जानकारी है, उन्होंने लीड किया था कि ओल्ड सिटी में मेट्रो ट्रेन लाया जाए। वो 3 4 साल से मुसलसिल जो है एहतजाज करते जा रहे हैं। तो आप जो है जो बोल रहे नहीं उनको छोड़ो, गरीब लोग जो है आपके लिए दुआ करेंगे। अगर सीएम साहब, अगर आप जो है उनकी रोटी रोजगार में सहूलतें पैदा किए, मोबिलिटी में सहूलतें पैदा करे, तो अच्छा रहेगा ना। मोबिलिटी में आपने पैदा करके खाली सिर्फ जो है डेवलपमेंट होना बोले तो कैसा होगा? उनको जाने आने के लिए खर्चे सस्ते में होना पड़ेगा ना। जहाँ ट्रैवलिंग अगर आप इजी कर दिए, तो जॉब भी जो है जाके दूर दूर मकामात पर जाके कर सकते हैं ना। तो मेरी दरखास्त है सीएम साहब से, आप जो अलाइनमेंट दिए हैं वो अलाइनमेंट पर भी गौर किया जाए, और ओल्ड सिटी पर टॉप प्रायोरिटी पर जो है जो है उस पर तवज्जो दी जाकर वहाँ के प्रोजेक्ट्स को, वहाँ के ब्रिजेस को, वहाँ के पार्किंग लॉट्स के लिए सहूलत। हाँ, ये अजीब बात है कि इलेक्शन से पहले अगर जो है आप समझते हैं कि आवाम बेवकूफ है। आवाम बेवकूफ नहीं है, आवाम के हाथ में हथियार है वोट का। 240 करोड़ का ओल्ड सिटी में गवर्नमेंट हॉस्पिटल का जो है एक हफ्ता पहले, इलेक्शन से एक हफ्ता पहले अकबर ओवैसी साहब ने ऐलान किया, और पुरानी जो है वहां पर जाके जो है हॉस्पिटल्स का तरक्की की बातें भी किए। फाउंडेशन स्टोन तक रखाने का इलेक्शन हुआ, सीट से उतार दिया गया। तो ये जो है आवाम के, आप डेमोक्रेसी में आवाम की जज्बात को खुदारा और कीजिए। और मैं यहाँ पर 104 साल हुआ है आज तक जो है कोई उस्मानिया हॉस्पिटल, ये हाई कोर्ट का कोई हिस्सा दबा है, हाई कोर्ट का हिस्सा कोई दबा है, या कोई ऐसा प्रॉब्लम हुआ है। जबकि हमारे सीएम साहब का जो प्रोजेक्ट, पसंदीदा कालेश्वर प्रोजेक्ट का धस गया 2 साल के अंदर। जबकि उस्मान गंडीपेट, उस्मान सागर, निजाम सागर, हिमायत सागर 100 साल से बड़े हैं। आप कहीं धक्का लगा तो ये जो है खुदारा और कीजिए, और ये पब्लिक के पैसे को गलत इस्तेमाल मत कीजिए। आवाम के रिएक्शंस को आप देख रहे हैं कि आवाम अनएम्प्लॉयमेंट की वजह से कैसे कैसे प्रोटेस्ट कर रही है। ये हुक्मरानों को, रूलर्स इन द सेंस जो दोस्त हु आर गवर्निंग द स्टेट और द कंट्री शुड थिंक ट्वाइस about unemployment, about costly reducing costs, and all other facilities which they can extend to the public, in whose name, for whose welfare. सर जी आपका कनेक्शन, तो आई थिंक we'll get back, Mr. Khadri sir. We want old city to develop, and because I'm trying to get hold of him, we want old city to develop. We want the Nalgonda crossroads via Saidabad, Santosh Nagar, Ovaisi crossroads, Chandrayan Gutta, either Pahadi Sharif or Bangalore Highway, Shamshabad Airport, one route. The other route will be from Bangalore Highway via Attapur, Karwan constituency, Mehdipatnam, Toli Chowki, then Gachibowli, then we will go to Patancheru. And it will be a very good, profitable, Mr. Revant Reddy ji, Honorable Chief Minister. I hope you will consider. And then in 4 acres in Amaravati, AP High Court has come up. In how many acres Supreme Court of India is there? Why do you need 100 acres in Rajendra Nagar? Use that place for housing for poor. 100 acres is a big acreage. You only said 10,000 acres and more. KCR and KTR have occupied, encroached.
first order on Dharani. 2 lakh acres of government property is under stake, under Dharani. We have exposed everything. You act on that. Kindly don't shift High Court from Old City. Old City से High Court को मत शिफ्ट करिए, क्योंकि चार मीनार के एरिया में हाई कोर्ट जो है सब सहूलत लेके लोगों के दिल में दिमाग में बसा है, और आज तेलंगाना हाई कोर्ट के लिए ही वो छोड़ा गया है. आप क्यों वहां से निकालना चाहते हैं? आप రాజేంద్ర నగర్ को कोई सहूलत नहीं है जाने की आने के लिए. ఇక్కడ హైకోర్టు ఓల్డ్ సిటీలో అందరూ చార్మినార్ దగ్గర ఉంటుంది కాబట్టి అందరికి అనువుగా ఉంది. ఎక్కడ దిగినా చార్మినార్కి ఎన్నో బస్సులు చాలా తేలికగా హైకోర్టుకు చేరుకుంటాడు. కానీ మీరు రాజేంద్ర నగర్ తీసుకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. ఆ రాజేంద్ర నగర్లో పేదవాళ్లకు ఇల్లు కానీ అటువంటివి కట్టే సౌకర్యం చేయండి. ధరణి ద్వారా లక్షల ఎకరాలు కొట్టేసిన ఆధారాలతో బయట పెట్టిన మీరు కూడా 10,000 ఎకరాలు కేసీఆర్ కుటుంబం కొట్టేసింది అన్నారు. దానిపై ఆ భూములు తీసుకురండి బయటికి. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఎయిర్పోర్టు, మళ్ళీ అక్కడ నుంచి పటాన్ చెరువు ఓల్డ్ సిటీ ద్వారా మీరు చేస్తేనే ఓల్డ్ సిటీ ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుగురించే ఓల్డ్ సిటీ ప్రజలను విస్మరించకండి. మీరు ఈసారి చూశాడు యాకుత్పుర లోయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్, మలక్పేట ఏమైంది, మిగతా ఓటింగ్ పర్సంటేజెస్ కూడా మేము ఆధారాలతో చెప్పాం. మా ఓట్లు తీసేసి పోలింగ్ బూతులు దూరం మొత్తానికి మార్చేసి ఏ విధంగా ఓటింగ్ జరిగిందో మీరు దానిపైన ఎంక్వైరీ చేస్తే నిజంగా ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజలు ఎంత శాతం ఓట్లు వేశారు, గెలిచిన వారికి ఎన్ని ఓట్లు పడ్డాయి, 2018లో ఎంత పడ్డాయి, 2019 లోక్సభలో ఎంత పడ్డాయి, ఈసారి 2023లో శాసనసభలో ఎన్ని ఓట్లు పడ్డాయో ముఖ్యమంత్రి గారు మీరు బేరీజు వేయండి. ప్రజల ఆకాంక్ష మేరకే మీరు పనిచేయండి. 20,000 25,000 మెజారిటీ కాంగ్రెస్ గెలిచిన సీట్లలో ఇచ్చింది. అంత వ్యతిరేకత కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఉన్నది కాబట్టి కాంగ్రెస్ని గెలిపించారు. ఆ ఓట్లు కానీ సీట్లు ఎవరు ఏం చేయలేరు మిమ్మల్ని. తెలంగాణలో ఓల్డ్ సిటీ హైదరాబాద్ ప్రాముఖ్యం కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ మూసీకి ఇటువైపు ఉన్న నివాసులకు హైదరాబాద్ మెట్రో నల్గొండ చౌరస్తా నుంచి ఎయిర్పోర్ట్, సైదాబాద్ సంతోష్ నిర్మిత ఎయిర్పోర్ట్కు వేయండి, చంద్రాయన్ గుట్టను యాడ్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హైకోర్టును ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి తరలించకండి. మా విన్నపం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ కూడా, వై డూ యూ వాంట్ టు షిఫ్ట్ హైకోర్ట్ ఫ్రమ్ చార్మినార్ ఓల్డ్ సిటీ? ఆల్రెడీ Usmania Hospital in a dilapidated condition. There is no proper transport in the major areas. At least Charminar, many buses are there connecting High Court. Why do you want to shift High Court? The justice to common man will become very costlier and very distant if you shift High Court from Old City, Charminar. Thank you very much. Do support DRTSPR channels, Citizen DRTSPR channel and Environment People DRTSPR channels. They are all in larger public interest. Anyone can participate. You can contact me 9440465339. And this is the number which has got both Google Pay and Phone Pay too. Thank you very much. Swami Shanamaya.